శ్రీమాత్రే నమః. భగవద్గీత 6వ అధ్యాయము పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని తెలుసుకుందాం. ప్రతిష్టానపురం అనేటువంటి ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామము గోదావరి తీర ప్రాంతానికి దగ్గరగా ఉందన్నమాట. అక్కడ ఆ గ్రామంలో ఒక రాజు ఉన్నాడు. అతని పేరు జనశ్రుతి. ఈ జనశ్రుతి అనే రాజు చాలా మంచి గుణవంతుడు, పైగా గొప్పవాడు కూడా. అందరినీ ఆనందంగా చూసేవాడు. ఆ రాజ్య పాలనలో అన్నానికి లోటు లేకోకుండా అందరినీ చూసేవాడు. రాజ్య విధులు చక్కగా నిర్వర్తించేవాడు. శత్రు భయం లేకుండా, చోర భయం లేకుండా, జంతు భయం లేకోకుండా, గొడవలు తగాదాలు ఏంటివి లేకుండా అన్నింటినీ సమస్య ఇలా ఉందని తెలియజేస్తే వెంటనే వాళ్ళందరికీ పరిష్కరించి ఆనందాన్ని కలిగించేటువంటి గొప్పవాడనమాట. అందుకే అతను చాలా గొప్ప రాజు అనమాట. దేవతలు కూడా అతనున్న నివాస స్థానానికి వచ్చి వెళ్ళేవాళ్ళంట. ఒకప్పుడు దేవతలందరూ జనశ్రుతి మహారాజు ఆ దేవలోకంలో అనుకుంటున్నారు, రాజ్యం చాలా విశాలమైన రాజ్యము, అత్యంత సౌందర్యవంతమైన రాజ్యము అని అనుకుంటూ ఆ దేవతలందరూ కూడా ఒకసారి ఆ రాజ్యంలో అందాలను, ఆ రాజ్యాన్ని చూడ్డానికి హంసరూపం ధరించి వచ్చారంట. అక్కడ ఆనందంగా విహరించుకుంటూ అక్కడ జనశ్రుతి మహారాజు ఉన్నటువంటి ఆ భవనం మీద విహరిస్తూ వెళ్తున్నారంట. ఆ సమయంలో ఆ యొక్క జనశ్రుతి మహారాజు బాల్కనీలోకి వచ్చాడు. దేవతలు అలా మాట్లాడుకుంటుంటే వింటున్నాడంట. హంసరూపంలో ఉన్న దేవతలా చెప్తున్నాడంట, జనశ్రుతి మహారాజు చాలా గొప్పవాడు, అంత గొప్ప రాజు ఈ ప్రపంచంలోనే కాదు 3 లోకాల్లోనూ ఎవరూ లేరు అని మాట్లాడుతుందంట ఒక హంస రూపంలో ఉన్నటువంటి భగవంతుడు. ఇంకొక హంస రూపంలో ఉన్నటువంటి భగవంతుడు, అవునా అంత గొప్పవాడు అంటున్నావు, అయితే ఈ యొక్క రైవతుడు అనేటువంటి మహారాజు నువ్వు చూసావా, విన్నావా ఎప్పుడన్నా అని ఆ రైవత మహారాజు గురించి అన్ని వివరిస్తూ ఉన్నాడనమాట. అలా వెంటనే కిందకు పరిగెత్తొచ్చి సేనాధిపతిని పిలిచి ఆ సేనాధిపతికి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, ఆ యొక్క ముని రైవత మహాముని ఎక్కడ ఉన్నా కూడా నువ్వు తీసుకురా, వెళ్ళు అని. ఆ సేనాధిపతి తిరుగుతున్నాడు, భారతదేశం అంతా గాలించాడు, ఎక్కడా లేడు. కాశీకి వెళ్ళాడు. ఆ కాశీలో రైవతుడు ఎక్కడా అని వెతుకుతున్నాడు. ఆ రైవత్ మునిని వెతుకుతూ ఉంటే అక్కడ ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర బయట ఒక రథం ఉంది. రథం పైన కూర్చున్నారు. అందరూ రైవత్ మహాముని అని కొలుస్తున్నారనమాట. అప్పుడు ఆ సేనాధిపతి ఆ రైవక ముని దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి నమస్కరించి అడుగుతున్నాడు, స్వామి నమస్కారము తండ్రి, నేను ధన్యున్నయ్యాను మీ దర్శనం చేసుకొని. స్వామి మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగించు అని స్వామిని అడుగుతున్నారు. స్వామి మీ గురువు ఎవరు అని వాళ్ళన్నీ ఎందుకంటే ఇట్లా రాజు పంపించాడు, మేము వచ్చాము, మీ అడ్రస్ చెప్పండి అంటే చెప్పరు కదా. స్వామి దగ్గరకు భక్తిపూర్వకంగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అలా వెళ్ళారనమాట. అలా అడిగేసరికి ఇంకా రైవకుడు ఇలా అనుకుంటున్నాడు, వీళ్ళు పాదాలకు మొక్కి మీ సేవకుని అని నన్ను ఇంత గొప్పగా పొగుడుతూ నన్ను ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే నాలో అహంకారాన్ని పెంచడానికే వీళ్ళు ఇలా చేస్తున్నారు. అందుకే ఎవరయ్యా నువ్వు, సేవ లేదు పేరు లేదు, పోవయ్య ముందు ఇటు నుంచి, ఫస్ట్ ఈ ప్లేస్ ఖాళీ చేయని చెప్పేసి గట్టిగా గదురుకున్నాడనమాట. మళ్ళీ అలానే ఆ సేనాధిపతి వెళ్ళి రాజు దగ్గరికి, రాజా మేము ఆ రైవత్ మునిని చూసాము, అతను మేము పేరు ఊరు ఏమీ అడ్రస్ చెప్పలేదు, మేము అడిగాము అన్నారు. అప్పుడు రాజు
అంటే బహుమానాలు ఇస్తే ఎవరైనా బహూకరిస్తే ఎవరైనా కూడా లొంగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క సేనాధిపతితో బట్టలు, నగలు, డబ్బులు, పండ్లు, ధాన్యాలు ఇవన్నీ పంపిస్తాడనమాట. అవి తీసుకొని వెళ్ళినాడు సేనాధిపతి. ఆ రైవత్ ముని చూసి కోపించి, ఓరి మూర్ఖుడా, గెటౌట్రా, ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు ఖాళీ చేయి, వెళ్ళిపో, మళ్ళీ నీకు నేను ఏమి ఆ యొక్క చెప్పను అని చెప్పాను కదా అని గదురుకున్నాడు. ఒక గురువు దగ్గరకు వెళితే ఏదన్నా అడగాలి కానీ మీ పేరేమి, మీ గురువు ఎవరు అని ఇలా అడగకూడదు కదా. ఇవన్నీ నాకు అక్కర్లేదు అని కోపించి పంపించేశాడు. మళ్ళీ రాజు దగ్గరకు వచ్చి చెప్పాడు, ఆ స్వామికి మేము బహుమానాలు ఇస్తే కూడా తీసుకోలేదు, కనీసం ఇలా కూడా చూడలేదు. రాజు స్వయంగా వెళ్ళాడు. వినమ్రతతో నమస్కరించి, స్వామి, ధన్యుణ్ణి అయ్యనాను మీ దర్శనానికి. మీకు ఇలా ఇంత గొప్ప అడిగాడు కాబట్టి దానికి తగ్గ క్వశ్చన్ అడిగితే దానికి తగ్గ ఆన్సర్ చెప్తాడు గురువుగారు. అలా కాకుండా మీ గురువు ఎవరు, మీకు సేవ చేస్తాను అని అనుకుంటూ వెళ్ళటము. ఆ సేనాధిపతికి అలా మాట్లాడారు కాబట్టి అతనికి అలా బదులిచ్చాడు. స్వామి, ఇంతకుముందు ఇలా ఎంతోమంది గురువులకు నేను పంపిన అవన్నీ కూడా స్వీకరించేవాళ్ళు, కానీ నువ్వు స్వీకరించలేదంటే నువ్వు చాలా గొప్పవాడివి. ఎలా నీకు సాధ్యమైంది ఇంత వైరాగ్యం? ధన కనక వస్తు వాహనాల మీద ఇంత వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహం ఎలా కలిగింది నీకు అని అంటే అప్పుడు చెప్తున్నాడు, ఆ రహస్యం నాకు తెలియజేయండి స్వామి అని ప్రాధేయపడ్డాడు రాజు. అప్పుడు రైవతుడు, నేను రోజు పొద్దున సాయంత్రము భగవద్గీత 6వ అధ్యాయం పారాయణ చేస్తాను. నేను పారాయణ చేయటం వల్ల ప్రాపంచిక భోగాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. నా ఇంద్రియాలు అన్నింటినీ నేను వశం చేసుకోగలిగాను అని జనశ్రుతికి చెప్పాడు. జనశ్రుతి ఆ రోజు నుంచి నిరంతరము యొక్క 6వ అధ్యాయం పారాయణ చేస్తూ చేస్తూ అంత్యకాలం ముందు వైకుంఠ ధామానికి చేరుకుంటాడనమాట. శ్రీమాత్రే నమః.